దేనికోసం పోరాడుతున్నారు? చచ్చిపోయాడు సార్ 3.5 సంవత్సరం పిల్లాడు. నిర్లక్ష్యంగా ఒక సీసీటీవీ లేదు, ఒక సెక్యూరిటీ లేదు, ఒక గార్డు లేడు. 285 బిల్డింగులున్నా ఒక గేటెడ్ కమ్యూనిటీలా నిజంగా ఒక్క సెక్యూరిటీ లేకుండా 3.5 సంవత్సరం పిల్లాడు సార్ ఆడుకుంటాడని పంపించాడు సార్. ఎలాంటి నిర్లక్ష్యం ఉండాలి? మీరు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు సార్? కేసులు పెడదామంటే ధైర్యం సరిపోవట్లేదు సార్. గుండె చచ్చిపోయింది. ఎవరి కోసం ఇంట్లో కూర్చొని ఆడవాలి? మీరు మైకులు కెమెరాలు పెట్టడం కాదు. సిగ్గుంటారు సార్, నాకుంటారు సార్. ఫస్ట్ హైదరాబాద్ లో నివసించడానికి దేనికోసం పోరాడుతున్నారు సార్ మీరు అందరూ? పార్కును వెంటనే అభివృద్ధి చేయాలి. పార్కు మాకు కావాలి, రోడ్డు కావాలని అడుగుతున్నారు. స్విమ్మింగ్ పూల్ లో చచ్చిపోయిన పిల్లోడికి న్యాయం చెయ్యండి అయ్యా. బ్యాగులు వేసుకొని కోట్ల మడబడి తిరుగుతున్నామయ్యా. మా వయసు 28 ఏళ్ళయ్యా. మా వయసు 28 ఏళ్ళు. మా వయసు 28. మీలో ఎంత మంది పెద్దోళ్ళు ఉన్నారయ్యా? చిన్న పిల్లోడు చేతుల్లో పెట్టుకుని పెంచాము. ఇలాంటి జరగకూడదని పెంచాము సార్. చిన్న పిల్లోడు సార్. ఏడుపు రావట్లేదు సార్. ఏడ్చే సిచ్యువేషన్ కాదు ఇది. ఏడ్చే సిచ్యువేషన్ కాదు అది. ఏడ్చే సిచ్యువేషన్ కాదు సార్ అది. ఏం చేయమంటారు? మాట్లాడండి సార్. మీడియా వాళ్ళతో నేను మాట్లాడను. ఆ రోజు మీడియా వాళ్ళందరూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని ఎందుకు రాశారు? తల్లి లేదు, తండ్రి లేడు చనిపోయినప్పుడు మీరు ఎలా రాస్తారు? మీరు ఎలా రాస్తారు తల్లిదండ్రుల నిర్లక్ష్యం అని? తప్పు కదా? మీ అందరినీ నేను అడిగేది ఒకటే. బికాస్ మీరు రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు న్యూస్ కోసం ఏదైనా పబ్లిష్ చేస్తారు, తర్వాత వెళ్ళి మీకు కావాల్సిన కంటెంట్ క్రాప్ చేసుకుంటారు, అదే పోస్ట్ చేస్తారు. ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నువ్వు ఆ రోజు వచ్చి అడిగావా? నీ బిడ్డ ఎక్కడ చచ్చిపోయాడు, నేను అడిగావా? కాదు సార్. మీరు ఇప్పుడు కూడా మీ ఛానల్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు. అది తప్పు సార్. ఛానల్ కోసం మీరు ఫైట్ చేయకూడదు. కెమెరాలు పెట్టిన ఎవరు కూడా ఛానల్ కోసం ఫైట్ చేయకూడదు. వద్దు, మీ పేరు చెప్పు. మీరు చెప్తారా పేరు? పోస్ట్ చేసినప్పుడు మీరు చెప్తారా? పోస్ట్ 3.3 years